వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మరోసారి గతంలో జరిగినటువంటి పరిణామాలను అయితే మాత్రం వెనకేసుకొచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఆ విషయాలు ఏంటంటే గతంలో టీడీపీ దాడి కేసులో నందిగాం సురేష్ని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన పరామర్శిస్తూ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అంటే మా పార్టీ నాయకులు చేసింది ఒప్పే, మా పార్టీ నాయకులు చేసింది కరెక్టే అని చెప్పేసి సమర్థించేటటువంటి విధంగా మాట్లాడారు. చేసినటువంటి తప్పుల్ని ఏ విధంగా కప్పిపుచ్చుతున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏ మాట్లాడారో మీ ముందుంచుతాను. ఏంటంటే గతంలో వైసీపీ నాయకులు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక విధంగా చెప్పాలంటే సమర్థించుకుంటూ అవతల టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అందుకే మా నాయకులు దాడి చేశారని అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలను అయితే మాత్రం ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ కార్యాలయం నుంచే బోసిడికే సీఎం అని చెప్పేసి నన్ను దూషించడం జరిగింది. ఆ విధంగా నన్ను దూషించడం వలన మా పార్టీ కార్యకర్తలు అక్కడ పోయి ధర్నా చేయడానికి ప్రయత్నించారు. ఏది టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గరకు పోయి శాంతియుతంగా ధర్నా చేయడానికి పోతే అక్కడ టీడీపీ నాయకులు కోపోద్రిక్తులై వైసీపీ నాయకుల్ని గాయపరిచారంట. దాంతో వైసీపీ నాయకులు ఏంటంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళు కూడా కోపోద్రిక్తులై అక్కడ చిన్న చిన్న అద్దాలు పగలగొట్టారు, చిన్నగా గేట్ ఎరగొట్టారు, చిన్నగా దాడి చేశారు. ఈ వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో ప్రతిగా దాడి చేశారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారనమాట. బోసిడికే సీఎం అంటం వల్లనే ఇది ఇంత రాద్ధాంతం జరిగింది. కాబట్టి నన్ను బోసిడికే అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఆయన పరిభాషలో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి నందిగాం సురేష్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా రేపు కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే లేళ్ల అప్పిరెడ్డి వాళ్ళందరూ కూడా పరామర్శించే పనులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే అరెస్ట్ అవుతారో మరి నందిగాం సురేష్ని పరామర్శించారు, మరి మిగిలినటువంటి లేళ్ల అప్పిరెడ్డి అవ్వచ్చు, త్వరలో అరెస్ట్ కాబోయేటటువంటి తలసల రఘురామ్ అవ్వచ్చు, లేకపోతే దేవినేని అవినాష్ అవ్వచ్చు, మరోపక్క చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్లు కెమెరాలు వేసి అక్కడికి దాడి కేసులో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శిస్తారా? మరి వీళ్ళందరినీ కూడా పరామర్శించడానికి జగన్కి సమయం సరిపోతుందా? మరోపక్క లండన్ పర్యటన ఒక పక్క ఉంది. మరి ఆవేశంతో గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల కంట గతంలో ఏవైనా దాడులు జరిగితే టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడితే వాళ్ళ పర్యటనల విషయంలో అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు పర్యటన విషయంలో అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేస్తే వాళ్ళకంట 41A కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, ఎక్కువ శిక్షలు పడకుండా. అది మా ప్రభుత్వ చిత్తశుద్ధి అని చెప్పేసి శుద్ధపూస జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ విధంగా శుద్ధపూస మాటలు అప్పుడే మాట్లాడొచ్చు కదా. కానీ ఈ విధంగా కప్పిపుచ్చుకుంటూ పార్టీ నాయకులు వెనకేసుకుంటూ ఈ అరెస్టులు అక్రమమో, మా వాళ్ళు ఏమీ చేయలేదు, ఒక పక్క దాడి చేయలేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా గతంలో జరిగినటువంటి అక్రమాలు అవ్వచ్చు, లేకపోతే అక్రమ దందాలు అవ్వచ్చు, రౌడీయిజం అవ్వచ్చు, దాన్ని కూడా ఇప్పుడు కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మరోపక్క వరద బాధితులను పరామర్శించలేదు మీరు. ఈ విధంగా జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా అక్కడ వరద బాధితులకు కూడా ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రజలైతే అనుకుంటున్నారు. ముఖ్యంగా పౌర సమాజం అనుకుంటుంది.